నెక్స్ట్ జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అట. బీటెక్ సీట్ల భర్తీకి 3 విడతల ప్రవేశాలు. చివరి విడత తర్వాత కన్వీనర్ ఆధ్వర్యంలోనే స్లైడింగ్. ఈసారి బ్రాంచ్ మారినా బోధనా రుసుములకు అర్హులే. ఎప్సెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించిందట. సో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది గవర్నమెంట్. కొంత చేంజ్ కనిపిస్తూ ఉన్నది. 27వ తేదీ నుంచి జూన్ 27 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతున్నది. దాంతోపాటుగా నిన్న ఒక వార్త చూసినాం మనం. ఏదైతే ఇప్పుడు మనం ఆల్రెడీ సీట్స్ అన్నీ ఫుల్ అయిన తర్వాత, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత చాలామంది ఈ ఐఐటీలు కానీ లేకపోతే ఈ పై స్థాయి చదువులకు వెళ్ళే వాళ్ళు, సో మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలనుకుని అక్కడ సీట్లు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీట్లను వదులుకుంటారు. వాళ్ళంతా కూడా టాపర్స్గా ఉంటారు. మెయిన్ కాలేజ్లో వాళ్ళు సీట్లను వదిలేసి ఆ అడ్మిషన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఖాళీలు ఏర్పడతాయి. ఇంతకాలం ఏం జరుగుతుందంటే కాలేజీలే ఆ బ్రాంచెస్ని చేంజ్ చేసి డబ్బులు తీసుకొని దాదాపు 1000 కోట్ల రూపాయలు అన్ని కాలేజీలు ఈ రకమైన దందాకి తెరలేపుతున్నారు. ముఖ్యంగా మెయిన్ కాలేజెస్. సో దీనికి చరమగీతం పాడుతూ చివరి విడత తర్వాత అంటే చివరి కౌన్సిలింగ్ తర్వాత కన్వీనర్ ఆధ్వర్యంలోని స్లైడింగ్ ఇది కూడా ఉంటుందట. ఒకవేళ బ్రాంచ్ మారినా కూడా ఫీజు రియంబర్స్మెంట్కి అర్హులే అట. ఇంతకుముందు ఎట్లుండేదంటే ఒక కౌన్సిలింగ్లో పాల్గొని ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు ఒకవేళ పొరపాటున బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలనుకొని కాలేజీకి ఏదో డబ్బులు కట్టి ఇంకోటి చేసి బ్రాంచ్ మారితే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది కాదు. ఈసారి ఒకవేళ బ్రాంచ్ మీరు చేంజ్ అయినా దానికి అర్హులే అని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ బీఈ సీట్ల భర్తీకి జూన్ 27వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతున్నది. తొలి విడత కౌన్సిలింగ్ జూలై 16వ తేదీకి, రెండో విడత అదే నెల 26వ తేదీకి, చివరి విడత ఆగస్టు 7వ తేదీకి ముగుస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కి విద్యార్థులు మారేందుకు కన్వీనర్ ఆధ్వర్యంలోనే అంతర్గత స్లైడింగ్ జరగబోతున్నది. ఈ మేరకు ఎప్సెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కమిటీ చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి, కన్వీనర్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో. ఇది విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి చూద్దాం. చాలామంది వెయిట్ చేస్తుంటారు, వేలాది మంది. శుక్రవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆయా ఇంజనీరింగ్ కాలేజీలకు జూన్ 10వ తేదీకి అనుమతులు జారీ చేస్తుంది. ఆ తర్వాత ఆయా విశ్వవిద్యాలయాలు వాటికి అనుబంధ గుర్తింపు జారీ చేయాల్సి ఉంటుంది. వాటిని మాత్రమే కౌన్సిలింగ్లో చేరుస్తారు. ఆ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేయాలని, ఆ తర్వాత జూన్ 27వ తేదీ నుంచి తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుపెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలొకేషన్ కమిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 10వ తేదీన ప్రారంభమవుతుంది. అది 30 లేదా 35 రోజులు జరుగుతుంది. అంటే జూలై 2వ వారం నాటికి ముగుస్తుంది. ఆ తేదీలను పరిగణలోకి తీసుకొని ఎప్సెట్ రెండో విడత కౌన్సిలింగ్ను జూలై 19వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించారు. మొత్తానికి ఆగస్టు 8 నాటికి చివరి విడత కౌన్సిలింగ్, 17 నాటికి అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ ముగుస్తుంది. సో ఈ చాలామంది ఏం చేస్తారంటే టాపర్స్ అంతా ఇంజనీరింగ్లో సీటు వచ్చిన తర్వాత ఈ ఎన్ఐటీలు వీటిలో సీట్ వచ్చిందనుకోండి అటు వెళ్ళిపోతారు. ఇక్కడ ఖాళీలు ఏర్పడతాయి. ఇంతకాలం అదే జరిగింది. యాజమాన్యాల అక్రమాలకు చెక్. ఇప్పటి వరకు చివరి విడత కౌన్సిలింగ్ తర్వాత జరిగే అంతర్గత స్లైడింగ్ను ఆయా కాలేజీలే నిర్వహించేవి. ఇతర చోట్ల సీట్లు వచ్చిన వారు వెళ్ళగా భర్తీ కాకుండా మిగిలిన సీట్లలో డిమాండ్ ఉన్నవి చూపకుండా స్లైడింగ్ నిర్వహిస్తున్నారని, తర్వాత వాటిని స్పాట్ కౌన్సిలింగ్లో లక్షలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలో స్లైడింగ్ దందాకు కళ్ళెం పడేనా అనే శీర్షికన శుక్రవారం ఈనాడులో ఒక కథనం ప్రచురితమైంది. నిన్న మనం చదివినాం. దీనిపైన స్పందించిన ఎప్సెట్ కన్వీనర్ బుర్రా వెంకటేశం ఈసారి నుంచి స్లైడింగ్ను కన్వీనర్ ద్వారా జరపాలని ఎప్సెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. కొందరు అభ్యంతరం చెప్పినా వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన భావించి ఆమోదం తెలిపినట్టు సమాచారం. స్లైడింగ్లో బ్రాంచి మారినా వారికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. బి కేటగిరీ సీట్లపైన చర్చించినా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ ఆచార్య విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కె వెంకటేశ్వరరావు, ఎప్సెట్ కన్వీనర్ ఆచార్య డీన్ కుమార్, ప్రవేశాల క్యాంప్ అధికారి బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సో ఇట్లా కౌన్సిలింగ్, తొలి విడత కౌన్సిలింగ్ టైం టేబుల్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ జూన్ 27 టు జూలై 5, ధ్రువపత్రాల పరిశీలన జూన్ 29 టు జూలై 6, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జూన్ 30 నుంచి జూలై 8, సీట్ల కేటాయింపు జూలై 12, సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు చెల్లింపు జూలై 12 నుంచి జూలై 6, రెండో విడత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ జూలై 19, ధ్రువపత్రాల పరిశీలన 20వ తేదీ, వెబ్ ఆప్షన్లు 20-21, సీట్ల కేటాయింపు 24వ తేదీలోపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు చెల్లింపు 24 నుంచి 26 మధ్య, చివరి విడత రిజిస్ట్రేషన్ జూలై 30, ధ్రువపత్రాల పరిశీలన 31,
వెబ్ ఆప్షన్లు 31 నుంచి ఆగస్టు 2, సీట్ల కేటాయింపు ఆగస్టు 5, సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు చెల్లింపు 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు. సో కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోద్ది. కేంద్రీయ అంతర్గత స్లైడింగ్ అంటే ఒకవేళ ఈ ఎన్ఐటీలు దీంట్లో వచ్చిన వాళ్ళు అటు వెళ్ళిపోతే సీట్లు చాలా మిగిలిపోతాయి బేసిక్గా. సో ఆ సీట్లన్నీ కూడా ఇంతకాలం కాలేజీలు అమ్ముకునేవి డైరెక్ట్గా బయట విద్యార్థులకి కన్వీనర్ అది మన మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకునేవి లక్షలు. సో దాన్ని ఏం చేసిరంటే కాలేజీ యాజమాన్యానికి సంబంధం లేకుండా కన్వీనర్ దీంట్లోనే చేయబోతున్నారనమాట. స్లైడింగ్కు ఆప్షన్లు ఇచ్చారు. ఆగస్టు 12వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, సీట్ల కేటాయింపు 16వ తేదీ, సీటు పొందిన బ్రాంచ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ 16 నుంచి 17 వరకు. అంటే మీరు ఒక బ్రాంచ్లో చేరి బ్రాంచ్ మీకు నచ్చలేదు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ చివరి కౌన్సిలింగ్లో కూడా మీకు అది సీట్ రాలే, సరే అయిన పోయి జాయిన్ అయ్యారు ఎందుకంటే మంచి కాలేజ్ ఉన్నది, సరే మనకు బ్రాంచ్ కాకపోయినా కాలేజ్ మంచిది వచ్చింది, ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయని అక్కడ ఏదో మీకు కొద్దిగా అటు ఇటుగా నచ్చకపోయినా నచ్చిన బ్రాంచ్ దొరికింది అనుకోండి, అందులో జాయిన్ అయిపోతారు. మీరు అందులోకి వెళ్ళిన తర్వాత మీరు వేరే బ్రాంచ్కి మారాలి అన్న ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరిగేదంటే డబ్బులు తీసుకొని కాలేజీలు అటు ఇటు చేసేవి, దానికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వచ్చేది కాదు ఇది మన బ్రాంచ్ మారితే. సో ఈసారి అది లేకుండా ఈ స్లైడింగ్ కన్వీనర్ దీంట్లోనే డేట్స్ ఇచ్చి కన్వీనర్ స్థాయిలోనే ఇదంతా కంప్లీట్ చేసి యాజమాన్యాలకు సంబంధం లేకుండా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా అప్లై చేస్తున్నారనమాట. ఇది కొంత మంచి నిర్ణయమే. దాంతోపాటు ఈ కాలేజీల యొక్క ఆగడాలను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ కాలేజీల మీద కొన్ని కాలేజీలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. డెవలప్మెంట్ ఫీజులని, ఆ ఫీజులని, ఈ ఫీజులని ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎట్లాగైతే డ్రగ్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ అంటూ రైడ్స్ చేస్తున్నారో కాలేజీల మీద కూడా విద్యాశాఖ అధికారులు వీళ్ళతోని పెద్ద ఎత్తున రైడ్స్ చేయించాలి. ఎందుకంటే అసలు ఎలాంటి కొన్ని కాలేజీలు ఎట్లున్నాయంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఏదో వెళ్తున్నారు, జాయిన్ అవుతున్నారు తప్ప బయటకు వచ్చినప్పుడు క్రీమ్ బయటికి రావట్లే. ఎందుకంటే అక్కడ చెప్పే ప్రొఫెసర్లు ఉండట్లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా సరిగా ఉండట్లేదు. వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసి సర్టిఫికెట్లు కాలేజీలలో పెట్టి వేరే వాళ్ళతోని ఏదో తూతు మంత్రంగా చెప్పించేస్తున్నారు. మీరు చూడండి చాలా ఉన్నారు ఇట్లా. మీరు ఇప్పుడు ఎంటెక్ ఇవన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది మెమోలు అక్కడ పెట్టి డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి కాలేజీకి ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ కాలేజ్ మీద రైడ్ జరగబోతుంది, మీరు అంతా సెట్ రైడ్ చేసుకున్నాను కానీ ఇక ఎవరెవరైతే మెమోలు ఇచ్చారో వాళ్ళందరినీ ఆ రోజు తోడుకొని వస్తారు. మీరు ఇక్కడే చెప్తున్నారంటే ఇక్కడే చెప్తున్నారు, మొత్తం మళ్ళీ డీటెయిల్డ్గా ఏ ఇబ్బంది లేకుండా అంతా సెట్ చేసుకుంటారు. సో ఇట్లా జరుగుతూ ఉన్నది కాలేజెస్లో.